భీముడు, కొండలని పిండి చేయమంటే చేయగలను, కానీ ప్రశ్నలకి జవాబు చెప్పడం అంటే నా వల్ల అయ్యే పని కాదు. నీకు కావాల్సింది సరైన జవాబు కాబట్టి దానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. అదేంటంటే, నాకు ఒక అన్నయ్య ఉన్నాడు. ఆయన పేరు ధర్మరాజు. అతని నువ్వు ఏ ప్రశ్న అడిగినా దానికి సరైన సమాధానం చెప్పగలుగుతాడు. కాబట్టి ఇప్పుడు నన్ను వదిలిపెడితే నేను అలా వెళ్ళి ఇలా మా అన్నయ్యను తీసుకుని వస్తాను. ఇక నీ ప్రశ్నలన్నింటికీ సరైన జవాబు దొరుకుతుంది అని చెబుతాడు. అదంతా విన్న కొండచిలువ దానికి ఒప్పుకోకపోగా తన పట్టును మరింత బిగిస్తుంది. ఇదిలా ఉండగా ఇక ఎంతసేపైనా భీముడు తిరిగి రాకపోవడంతో ధర్మరాజు తన తమ్ముడైన భీముడిని వెతుకుతూ అడవి మార్గం పట్టాడు. ఇక భీముడు పెట్టే కేకలు గుర్తుపట్టి ధర్మరాజు ఆ ప్రాంతానికి చేరుకుంటాడు. అక్కడ కనబడిన దృశ్యాన్ని చూసిన ధర్మరాజు ఆశ్చర్యపోయి కొండచిలువతో,